జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. మన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడూ ఓ పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. గ్యారంటీతో కూడిన స్థిరత్వం ముఖ్యమా లేక మార్కెట్తో పాటు పెరిగే వృద్ధి అవకాశమా? ఈ రెండింటి మధ్య తేడా ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం రెండు భిన్నమైన ఇన్సూరెన్స్ ప్లాన్ల కథను చూడాలి. అవును, ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఇదే. జీవితాంతం ఖచ్చితంగా ఇంత వస్తుందని హామీ ఇచ్చే ఆదాయం కావాలా, లేకపోతే కంపెనీ లాభాల్లో వాటా తీసుకుని కొంచెం రిస్కున్నా పర్లేదు, ఎక్కువ రాబడి వస్తే చాలు అనుకునే దారిలో వెళ్లాలా? ఈ ఒక్క ప్రశ్నకు దొరికే సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తును మార్చేస్తుంది. ఈ రెండు దారుల్ని ఓ రోడ్డు జంక్షన్లాగా ఊహించుకుందాం. ఒకటి నిశ్చయత మార్గం, అంటే ఎలాంటి గొడవ లేకుండా గమ్యమేంటో ముందే తెలిసి ప్రశాంతంగా వెళ్లేదారి. ఇంకొకటి సంభావ్యత మార్గం. ఈ దారిలో ప్రయాణం కొంచెం ఎత్తుపల్లాలుగా ఉండొచ్చు, కానీ అనుకున్నదానికన్నా పెద్ద గమ్యానికి చేర్చే అవకాశం ఉంటుంది. మనమిప్పుడు చూడబోయే ప్లాన్లు సరిగ్గా ఈ రెండు ఫిలాసఫీలకు పర్ఫెక్ట్ ఉదాహరణలన్నమాట. సరే, మరి ఈ రెండు వేరువేరు దారుల్ని చూపించే ఆ రెండు ఎల్ఐసి ప్లాన్లు ఏంటో చూద్దాం, వాటిని పరిచయం చేసుకుందాం. ఇందులో ఒకటి ఇప్పటికీ అందుబాటులో ఉంది, మరొకటి దాన్ని మనం మన విశ్లేషణ కోసం ఒక కేస్ స్టడీలాగా వాడుకుందాం. ముందుగా జీవన్ ఉత్సవ్, దీన్నొక గ్యారెంటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఒక్కసారి ప్రీమియం కట్టేస్తే చాలు, ఎంత రాబడి వస్తుందో పాలసీ తీసుకున్న మొదటి రోజే ఖచ్చితంగా తెలిసిపోతుంది. మార్కెట్ పెరిగిందా తగ్గిందా అన్న టెన్షనే ఉండదు, లాభాలు తగ్గుతాయేమో అన్న భయం అస్సలక్కర్లేదు. ప్రశాంతత కోరుకునేవాళ్లకి ఇదొక భరోసా అన్నమాట. ఇక రెండోది న్యూ జీవన్ ఆనంద్. ఇది ఒక భాగస్వామి లాంటిది, అంటే ఇది మనల్ని ఎల్ఐసి లాభాల్లో ఒక పార్ట్నర్ను చేస్తుంది. కంపెనీ బాగా పర్ఫామ్ చేసి మంచి లాభాలు సంపాదిస్తే మనకు బోనసుల రూపంలో ఆ వాటా వస్తుంది. అయితే ఒకవేళ కంపెనీ పనితీరు తగ్గితే మన రాబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది ఇప్పుడు అమ్మకానికి లేదు, కానీ సంభావ్యత అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, ఈ మాటలన్నీ పక్కనపెట్టి ఈ రెండు ప్లాన్ల మధ్య అసలు తేడాలేంటో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. అప్పుడే మనకొక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడాల్సిన అతి ముఖ్యమైన తేడా ఇదే. జీవన్ ఉత్సవ్ ఇది నాన్ పార్టిసిపేటింగ్, అంటే లాభాలతో దీనికి సంబంధం లేదు, అందుకే రాబడి గ్యారంటీగా ఉంటుంది, పైగా ప్రీమియం ఒక్కసారే కట్టాలి. కానీ న్యూ జీవన్ ఆనంద్ ఇది పార్టిసిపేటింగ్, అంటే లాభాల్లో వాటా ఇస్తుంది, కాబట్టి రాబడి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు, అందుకే ప్రీమియం కూడా రెగ్యులర్గా కడుతూ ఉండాలి. ఈ ఒక్క తేడా ఈ ప్లాన్ల రాబడిని మొత్తం మార్చేస్తుంది. బెనిఫిట్స్ విషయంలో కూడా వీటి దారులు పూర్తిగా వేరు. జీవనోత్సవ్ ఏం చేస్తుందంటే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల ఒక పెన్షన్లాగా జీవితాంతం ఒక స్థిరమైన ఆదాయాన్నిస్తుంది. అదే న్యూ జీవన్ ఆనంద్ అయితే పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్లిళ్లు లాంటి పెద్ద ఖర్చుల కోసం పాలసీ గడువు ముగిశాక బోనసులతో కలిపి ఒకేసారి పెద్ద మొత్తాన్ని చేతికందిస్తుంది. సో ఒకటి కంటిన్యూయస్ ఇన్కమ్, మరొకటి ఒక పెద్ద లక్ష్యం కోసం. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే జీవనోత్సవ్లో డబ్బు అనేది స్థిరమైన గ్యారంటీడ్ ఎడిషన్స్ ద్వారా పెరుగుతుంది, అంటే ముందు ఎంత చెప్పారో అంతే వస్తుంది. కానీ న్యూ జీవన్ ఆనంద్లో గ్రోత్ అనేది ఎల్ఐసి ప్రతి ఏటా ప్రకటించే బోనస్ల మీద ఆధారపడి ఉంటుంది. అవి మారొచ్చు. సరిగ్గా ఇదే నిశ్చయతకి సంభావ్యతకి మధ్య ఉన్న ప్రధాన తేడాను మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా ఫీచర్లు చూసాం. ఇప్పుడు అందరికీ అసలు ఆసక్తి ఉండే విషయం అదే అంకెలు. ఈ ప్లాన్లలో పెట్టిన డబ్బుకు నిజంగా ఎంత రాబడి వస్తోంది? దీని మనం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఐఆర్ఆర్తో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి మనం పెట్టిన పెట్టుబడి మీద ప్రతి ఏటా వచ్చే అసలైన వృద్ధి రేటు అన్నమాట. ఈ బార్ చార్ట్ చూడండి, మొత్తం కథ ఇక్కడే ఉంది. జీవనోత్సవ్ బార్ ఎంత స్థిరంగా ఉందో గమనించండి. రాబడి దాదాపుగా 6-6.8% మధ్యలోనే ఉంటుంది. గ్యారంటీ అంటే ఇదే. కానీ న్యూ జీవన్ ఆనంద్ వైపు చూడండి, రాబడి 5% నుంచి 7% వరకు వెళ్లొచ్చు. అంటే బోనస్లు బాగా వస్తే ఎక్కువ లాభం, లేదంటే తక్కువ రాబడి. ఇదే రిస్క్, ఇదే అవకాశం. ఒక ఉదాహరణతో చూద్దాం.
జీవన్ ఉత్సవ్లో ఒక 35 ఏళ్ల వ్యక్తి 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే వచ్చే రాబడి ఎంత ఉంటుందంటే సుమారుగా 6.53%. ఈ నెంబర్ అస్సలు మారదు. ఇది పక్కా గ్యారంటీ. ఈ నిశ్చయతే ఈ ప్లాన్ యొక్క అసలైన బలం. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం లాంటిది. ఉత్సవ్ ప్లాన్ అనేది ఊహించగలిగే ఫలితాలను ఇస్తుంది. అదే ఆనందైతే బోనస్లు బాగుంటే ఎక్కువ రాబడినిచ్చేది. కాని అవి సరిగా లేకపోతే తక్కువ రాబడి వచ్చే రిస్క్ కూడా ఉండేది. సింపుల్గా చెప్పాలంటే ఒకటి నిశ్చయత, మరొకటి సంభావ్యత. సరే, ఇంత సమాచారం తరువాత ఇప్పుడు ఈ 2 దారుల్లో ఏది ఎవరికి సరిపోతుంది? మన ఫైనాన్షియల్ గోల్స్కో ఏ దారి కరెక్ట్ అనేది చూద్దాం. ఎవరైతే రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా గ్యారంటీడ్ ఆదాయం కావాలనుకుంటారో, లేదా ఒకేసారి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి రిస్క్ లేకుండా వదిలేయాలనుకుంటారో, వృద్ధి కన్నా స్థిరత్వమే ముఖ్యం అని భావిస్తారో, అలాంటి వాళ్లందరికీ జీవన్ ఉత్సవ్ లాంటి నిశ్చయత మార్గం సరైనది. ఇక సంభావ్యత మార్గం ఎవరికి సరిపోయేది అంటే, కెరీర్ ఇప్పుడే మొదలుపెట్టి పొదుపు స్టార్ట్ చేసే యంగ్ ప్రొఫెషనల్స్కి, లేదా భవిష్యత్తులో పిల్లల చదువుల కోసం ఒక పెద్ద మొత్తం కావాలనుకునే కుటుంబాలకి, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ఎక్కువ గ్రోత్ వస్తే చాలు అనుకునేవాళ్లకి, అలాగే డిసిప్లిన్గా రెగ్యులర్ ప్రీమియంలు కట్టాలనుకునేవాళ్లకి న్యూ జీవన్ ఆనంద్ లాంటి ప్లాన్లు సరిపోయేవి. చివరగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎంపిక అనేది కేవలం 2 ప్లాన్ల గురించి కాదు. ఇది మన ఆర్థిక ఫిలాసఫీ గురించిన విషయం. మనకు కావాల్సింది నిశ్చయత లేక సంభావ్యత? మరి ఈ విశ్లేషణ తర్వాత ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మన ఆర్థిక భవిష్యత్తుకు ఏ దారి సరిగ్గా సరిపోతుంది? గ్యారంటీతో కూడిన ప్రశాంతమైన ప్రయాణమా, లేక కొంచెం రిస్క్తో కూడిన అధిక సంభావ్యత ఉన్న మార్గమా? మన జీవిత లక్ష్యాలకు ఏ దారి కరెక్టో ఆలోచించాలి.